ఈ కొన్ని పద్ధతుల్ని పాటిస్తే జగన్ లాగే విజయ్ కూడా ప్రజల్లో అత్యున్నత స్థాయికి ఎదుగుతాడు. మరోసారి ముఖ్యమంత్రి కూడా అవుతాడు. ముఖ్యంగా విజయ్ గారు జగన్ ని ఎక్కువగా ఫాలో అయ్యాడని చెప్పొచ్చు. తను పాటించే డ్రెస్ కోడింగ్ దగ్గర నుంచి పార్టీ సమావేశాల కోసం పెట్టిన సిద్ధం లాంటి సభల్ని చూసిన జగన్నే రోల్ మోడల్ గా తీసుకుని రాజకీయాలు చేశాడని చెప్పొచ్చు. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలని మతాలని వేరే ఏ ఇతర అంశాలను పట్టించుకోకుండా రాజకీయం చేశాడు. ప్రజలందరినీ తన కుటుంబంలో భావించి అందరికీ అన్ని పథకాలు అందేలా చూశాడు. అదే రీతిలో జగన్ గారి రూట్ నే ఫాలో అవుతూ విజయ్ కూడా రాజకీయం కులమతాలకు అతీతంగా చేస్తానంటూ చెప్పాడు. అలాగే ఇచ్చిన పథకాల్ని చూస్తే కూడా 15,000 అమ్మఒడి లాంటి పథకం కూడా జగన్ ప్రవేశపెట్టిన పథకాన్ని ఫాలో అవుతూ తన ఎలక్షన్స్ లో హామీ కూడా ఇచ్చాడు. అదే కాకుండా జగన్ దిశ యాప్ లాంటి మహిళా రక్షణ చట్టాలను కల్పించి మహిళలకి ఎంతో భద్రత కల్పించాడు. అదే రూట్ ని ఫాలో అవుతానంటూ విజయ్ కూడా మహిళలకి అత్యధిక భద్రతను కల్పిస్తానంటూ మాట ఇచ్చాడు. ఇకపోతే గవర్నమెంట్ ఉద్యోగాల విషయంలో జగన్ ప్రభుత్వం చాలానే ఇచ్చిందని చెప్పవచ్చు. అదే రీతిలో తమిళనాడులో కూడా విజయ్ ఎక్కువ ఉద్యోగాలను యువతకు కల్పిస్తానంటూ చెప్పాడు. ఇకపోతే జగన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కంపెనీలు తేవడానికి ప్రయత్నించాడు. అలాంటి ప్రయత్నం నా నుంచి కూడా ఉంటుందంటూ ప్రజలకి హామీ ఇచ్చాడు విజయ్. ఇక చూస్తే చేసే రాజకీయం కూడా నీతిగా నికార్సుగా ఒంటరిగా పోరాటం చేసి ఒక్కడిగా అత్యధిక సీట్లు జగన్ లాగే విజయ్ కూడా సాధించాడు. ఈ ప్రయాణం మొత్తంలో తన వెంట నమ్మిన కార్యకర్తలకి వైఎస్ జగన్ ఎప్పుడూ అండగా నిలుస్తూ వచ్చాడు. చిన్న ఆపద వచ్చిన కార్యకర్తల దగ్గరికి జగన్ వాలిపోతాడు. అదే రీతిలో విజయ్ కూడా తన కోసం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల్ని అభిమానుల్ని ఎప్పుడూ మర్చిపోకుండా జగన్ లాంటి భరోసాను కల్పిస్తే తిరుగులేని విజయాలను సాధించడంలో టీవీకే పార్టీ ముందుకు సాగుతుంది. సో ఓవరాల్ గా చూస్తే డ్రెస్ కోడింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే పార్టీని నడపడం, కులమతాలకు అతీతంగా ప్రజలకు చేరువవ్వడం, పథకాలను ఇచ్చిన వాటిని అమలు చేయడం లాంటి జగన్ హామీలతో విజయ్ కూడా ప్రజలకు చాలా దగ్గర అయ్యాడు. మరి మీ అభిప్రాయం దీని పట్ల ఏమంటారు?